brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అవమానించే విధంగా వ్యవహరించిందని ఆరోపించింది బీఆర్ఎస్. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం బాధాకరమన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. మహిళలను దేవుళ్లను అవమానించేలా సీఎం చర్యలున్నాయన్నారు. చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడడం సరికాదన్నారు. రమాదేవి అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినారు. నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను. ఇవో మీకు చూపిస్తూ ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు. ఇంకా ఇందిరా మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అరే మహిళా మంత్రులు కడిగిర్రు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది. ఇంకా ఇది స్పష్టంగా ఉంది చూడండి, స్తంభాలు పెట్టి ఆ వెండి చెంబులకు పూత పోయించి. ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవాలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిరు. చీరగట్టుడు కాదు, బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ.